నమస్తే జీటీపీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా పథకం. రైతును రాజుగా చూడడమే టీఆర్ఎస్ లక్ష్యం. రైతు బీమా బాండ్ల పంపిణీలో వెల్లడించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి. రైతు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. రైతు బీమా దేశానికి ఆదర్శం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వెల్లడించిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రైతు బంధు, రైతు బీమా పథకాలతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు తప్పవు. ఆర్మూర్ నియోజకవర్గంలో గలమెత్తిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. వ్యవసాయ అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోండి. వర్ణి మండలంలో బీమా బాండ్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడి. సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ బస్సులు బంద్ చేసి సమ్మె చేసిన కార్మికులు డిమాండ్లు నెరవేర్చకపోతే మళ్లీ సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు. వారంతా పోలీస్ పాస్లు. ఉన్నత స్థాయి అధికారులు అయినా హోదా పక్కన పెట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో పాల్గొన్నారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న పోలీస్ బాస్లు. ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ ను కబ్జా చేస్తున్న అక్రమార్కులు. తాళాలు పగలగొట్టి అక్రమంగా రేకుల షెడ్ ఏర్పాటు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిన కాలేజీ సహాయ కార్యదర్శి కృష్ణారెడ్డి. రైతాంగంతో పాటు మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అలుపెరుగని కృషి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతు బీమా బాండ్ల పంపిణీలో కోరిన ఎమ్మెల్యే షకీల్. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకంతో పాటు రైతు జీవిత బీమా పథకాన్ని ఒక సీఎం కేసీఆర్ మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి తెలిపారు. బాన్స్వాడ మండలంలోని నాగారం, నసరుల్లాబాద్ మండలంలోని కామిశెట్టిపల్లి గ్రామాలలో జరిగిన రైతు బంధు జీవిత బీమా ధృవీకరణ పత్రాలను రైతులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొని రైతులకు బీమా బాండ్ పేపర్లను పంపిణీ చేశారు. అనంతరం జరిగిన సమావేశంలో మంత్రి పోచారం మాట్లాడారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక పథకాలు అమలు అవుతున్నాయని పేర్కొన్నారు. రైతు బంధు పథకంతో పాటు రైతులందరికీ జీవిత బీమా ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నామని చెప్పారు. ఎవరికైనా అనుకోని ప్రమాదం జరిగితే ఈ పథకం ద్వారా 5 లక్షల రూపాయలు ఆ రైతు కుటుంబానికి బీమా కంపెనీ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో అధికారులు, టీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పెట్టుబడి లేక రైతులు భూములను అమ్ముకుంటున్నారని సీఎం కేసీఆర్ రైతు బంధు పథకం అమలు చేశారని మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. రైతాంగం అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని, రైతులకు టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన అన్నారు. బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యే మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్ రెడ్డి భీమ్గల్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. మండలంలోని బడా భీమ్గల్, యంది తాండాలో నూతనంగా ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేకు తాండా వాసులు ఘనంగా సన్మానించారు. అనంతరం సికింద్రాపూర్ పెద్దమ్మకాడి తాండాలో నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే రైతులకు రైతు బీమా, ఎల్ఐసి బాండ్లను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. అనంతరం ముచ్కూర్ గ్రామంలో రైతులకు రైతు బీమా బాండ్లను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పంపిణీ చేశారు. అలాగే ముచ్కూర్ గ్రామంలో రైతులకు రైతు బీమా బాండ్లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ ఓ రైతు కాబట్టి రైతు కష్టాలు తెలుసని, అందుకే రైతులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. రైతు బీమా దేశానికే ఆదర్శమని ఆయన తెలిపారు. ఈ పథకం ఆగస్టు 15 నుండి అమలులోకి వస్తుందని, ప్రమాదవశాత్తు ఇతర ఏ కారణాలతో అయినా మృతి చెందితే వెంటనే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందిస్తామని ఆయన అన్నారు. రైతులకు ఇప్పటి వరకు ఎలాంటి భద్రత లేదని, తెలంగాణ ప్రభుత్వంలో సీఎం కేసీఆర్ భరోసా కల్పించారని ఆయన అన్నారు. రైతు
ఆ కుటుంబానికి సంపాదించే మగ దిక్కు, ఆ కుటుంబానికి సంపాదించే పెద్ద దిక్కు ఆ రైతు దురదృష్టవశాత్తు ఏ విధంగానైనా మరణిస్తే, అది యాక్సిడెంట్ కావచ్చు, సహజ మరణం కావచ్చు, అనారోగ్య పాలైట కావచ్చు, పాము కాటు కావచ్చు, ఏ విధంగా మరణించినా ఆ కుటుంబం ఒక అండను కోల్పోతుంది. కాబట్టి ఆ కుటుంబానికి వారం నుంచి 15 రోజుల లోపు 5 లక్షల రూపాయల చెక్కుని అందజేయాలా అన్న ఉద్దేశంతో ఇవాళ రైతు బీమా పథకం ప్రారంభించుకోవడం జరిగింది. నిజంగా కూడా ఎంత గొప్ప కార్యక్రమం వారు రూపకల్పన చేసి దీన్ని కార్యరూపంలోకి తెచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, కేసీఆర్ గారికి మా బాల్కొండ నియోజకవర్గ ప్రజల పక్షాన, నా పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, తాండాలు, గ్రామాల ప్రజలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రైతుల అభివృద్ధికి టీఆర్ఎస్ మరిన్ని పథకాలు అమలు చేస్తుందని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. రబీకి రైతు బంధు అమలు చేయడంతో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు తమ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు పెట్టుకుంటారని, రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆశనగారి జీవన్ రెడ్డి ఆర్మూర్ మండలంలో విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయా గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. మండలంలోని గోవిందపేట గ్రామంలో రైతులకు రైతు బీమా బాండ్లు ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పంపిణీ చేశారు. అలాగే మామిడిపల్లి గ్రామంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి రైతులకు రైతు బీమా బాండ్లు పంపిణీ చేసి ప్రసంగించారు. అనంతరం పెర్కిట్, చేపూర్, ఫతేపూర్, పిప్రి, సుర్బిర్యాల్, మంతేని, మిర్దాపల్లి గ్రామాలలో అర్హులైన రైతులందరికీ రైతు బీమా పథకం కింద టీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన రైతు బీమా బాండ్లను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ దృష్టిలో రైతులంటే ఎంతో ప్రాముఖ్యత ఉందని అన్నారు. మునుముందు మరిన్ని రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన అన్నారు. అందించిన రైతు బీమా బాండ్లు ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు. ప్రమాదవశాత్తు లేదా ఇతరితర కారణాలతో మరణించిన రైతు కుటుంబానికి ఇంటికి 5 లక్షల రూపాయల చెక్కు వస్తుందని ఆయన అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రైతు బీమా చేయించుకోవాలని ఆయన తెలిపారు. మరో విడత రైతు బంధు పథకం అమలు చేస్తామని, అప్పుడు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ పార్టీలు తమ పార్టీల కార్యాలయాలకు టూలెట్ బోర్డులు ఏర్పాటు చేసుకోవాల్సిందేనని ఆయన అన్నారు. రాబోయే ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా తీర్చిదిద్దటమే సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. బతికుంటే ఎన్ని పైసలు తీస్తారో పంట పెట్టి, చనిపోతే కూడా 5 లక్షలు ఇస్తాం. ఒక సంవత్సరం వరకు డబ్బులు తీసుకోకుండా 40,000 రూపాయలు వడ్డీ ఇస్తాం. ఆ రైతులకు 2,271 రూపాయలు మేము కడతామని చెప్పిన దమ్మున్న ప్రభుత్వం, మన ప్రభుత్వం, దమ్మున్న ముఖ్యమంత్రి, మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మన ఎంపీ కవితక్క, మీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. మొన్నటికి మొన్న రైతు బంధు కింద 33,736 మంది రైతులకు కాదు 31,80,00,000 రూపాయలు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం. మళ్ళీ నవంబర్లో వస్తుంది, మళ్ళీ కుడిస్తాం. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ అంతా ఆగమైతుంది. అరే రైతులకు ఇంతగానం పైసలు ఇస్తున్నారు, మాకు చక్కెర వస్తుంది, మాకు పిసలేస్తుంది, మేము ఆగమైపోతాం, 1-2 పైసలు అని చెప్పి అంటా ఉన్నారు. మేము వారికి చెప్తా ఉన్నాం, మళ్ళీ ఇస్తాం. మళ్ళీ నవంబర్లో 2వ తారీఖు తర్వాత మళ్ళీ రైతన్నలకు 4,000 చొప్పున ప్రతి రైతుకు పెట్టుబడి కింద మళ్ళీ డబ్బులు ఇస్తాం, ఇచ్చి తీరుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము మళ్ళీ నవంబర్లో పైసలు ఇస్తే కాంగ్రెస్ గాంధీ భవన్ కు, టీడీపీ చంద్రబాబు గారి ఆఫీస్ కి, బీజేపీ పార్టీలకు టూలెట్ బోర్డులు పడతాయి. కిరాయికి వేరేవారికి ఇచ్చుకోవాలా, ఎవరు దిక్కు దివాని ఉండాలని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. వాటితో పాటు మరి అన్ని బాగానే ఇస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ అన్ని వర్గాల అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే షకీల్ అన్నారు. దేశానికి పట్టుకొమ్మలు గ్రామాలేనని, సీఎం గ్రామాల్లో రైతులకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే షకీల్ అహ్మద్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బోధన్ మండలంలోని భవానీపేట్ గ్రామంలో ఎమ్మెల్యే షకీల్ రైతులకు రైతు బీమా బాండ్లు పంపిణీ చేశారు. అనంతరం రెంజల్ మండలం దండిగుట్ట మరియు ఎడపల్లి మండలం థానా కలాన్ గ్రామంలో రైతులకు రైతు బీమా బాండ్లను ఎమ్మెల్యే షకీల్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రైతాంగ అభివృద్ధి కోసం అనేక పథకాలు అమలు చేసి రైతుల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అందిస్తుందని ఆయన తెలిపారు. రైతులతో పాటు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో పేదింటి ఆడపడుచులకు ఓ అన్నగా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నారని ఆయన చెప్పారు. మైనార్టీల అభివృద్ధి కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలతో పాటు మైనార్టీ విద్యార్థులు బాగా చదవాలని మైనార్టీ ఉర్దూ గురుకులాలు ఏర్పాటు చేశారని ఆయన పేర్కొన్నారు. 4,000 రూపాయల చొప్పున 8,000 రూపాయలు రైతు బంధు కింద పెట్టుబడి ఇవ్వడం జరిగింది. అలాగే రైతులకు ఏదైతే గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ద్వారా మళ్ళా వారి యొక్క ప్రీమియాన్ని కట్టి దాదాపు ఈరోజు 45 లక్షల మంది రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా కాపాడుకుంటున్న ప్రభుత్వం ఈ తెలంగాణ. కరెంట్ షాక్తోని లేకపోతే యాక్సిడెంట్తోని చచ్చిపోతే ఆ ఇన్సూరెన్స్ పైసలు వచ్చేటి. కానీ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఒప్పందం మేరకు ఏదైతే 18 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న రైతులకు మళ్ళా సహజ మరణం అయినా సరే వారికి 5 లక్షల బీమా ఇన్సూరెన్స్ పైసలు ఒక ఆసరా లెక్క వారి యొక్క కుటుంబానికి ప్రభుత్వం తరఫున ఇస్తున్నామని. ఈ కార్యక్రమంలో రైతులు, అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు మరియు టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు హాజరయ్యారు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు అన్నారు. బర్ని మండలంలోని తగిలేపల్లి గ్రామంలో రైతు బీమా బాండ్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ధ్యేయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రత్యేకంగా వినూత్న పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయం దండగ కాదని పండగ అని నిరూపించేందుకు రాష్ట్రంలో రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారని అన్నారు. వ్యవసాయం చేసే రైతాంగం సుఖంగా, సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందనే భావనలో మొట్టమొదటి నుంచి రైతు సంక్షేమం పట్ల అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు అన్నారు. 1 లక్ష రూపాయల వరకు పంటల రుణమాఫీ, 24 గంటల పాటు నాణ్యమైన నిరంతర విద్యుత్ సరఫరా, రైతు పెట్టుబడి, రైతు బీమా, సాగునీటి ప్రాజెక్టులు, పండించిన పంటలకు గిట్టుబాటు ధర, పంటలకు గిట్టుబాటు ధర రాని పక్షంలో గోదాంలో నిల్వ చేసుకునే అవకాశం కల్పించేందుకు జిల్లాలో గోదాంల సామర్థ్యం పెంపొందించేందుకు చర్యలను చేపట్టినట్లు చెప్పారు. 2వ విడత రైతు పెట్టుబడి త్వరలోనే అందించనున్నట్లు ఆయన అన్నారు. రైతులు వ్యవసాయ పనుల సందర్భంలో సహజ, ఇతర కారణాల వలన చనిపోయిన సందర్భంలో కుటుంబాన్ని ఆదుకునేందుకు 5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్నందున బీమా పత్రాలను జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆయన సూచించారు. మీ బీమా ప్రీమియం చెల్లించి మీకు ఇన్సూరెన్స్ చేయించి బీమా చేయించింది ఆ బాండ్ అంటే కాగితం లాంటిది ఇస్తారు మీకు. దాని వితరణ కార్యక్రమం ఈరోజు. అయితే ఇంతకుముందు మాట్లాడిన పెద్దలందరూ చెప్పినట్టుగా మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి మరియు గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు, ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఎంతో శ్రద్ధ తీసుకొని రైతుకు కావాల్సిన అన్ని విషయాల్లో కూడా మనం ప్రారంభం నుంచి మొదలుకుంటే చివరి వరకు ఏమేమి అవసరమో రైతుకు అన్ని అవసరాలను తీరుస్తూ వస్తున్నారు. ముఖ్యంగా 24 గంటల విద్యుత్ ఇవ్వడం. అంటే ముందు కరెంటు కష్టాలు ఉండేది, మీ అందరికీ తెలుసు. రైతులకు ముఖ్యంగా ఎప్పుడో ఒకసారి వచ్చేది విద్యుత్ కరెంట్ అనేది. అది కాకుండా ఇప్పుడు మనకు 24 గంటల కరెంట్ వస్తున్నది. దాని తర్వాత కావాల్సింది ముఖ్యంగా మనకు పెట్టుబడిలో భాగంగానే గతంలో మనం కొద్ది నెలల క్రితమే రైతు బంధు పథకంలో భాగంగా ప్రతి ఎకరాకి 4,000 ఇచ్చుకున్నాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వచ్చిందని మన వ్యవసాయ శాఖ అధికారులు అడిగితే మీరందరూ కూడా జవాబు చెప్పారు, అందరికీ వచ్చిందని. 2వ విడత కూడా కొద్ది రోజుల్లోనే ఇవ్వబోతున్నాము. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి గోవిందు మాట్లాడుతూ రైతు బంధు పథకంలో చెక్కులు తీసుకున్న వారు ఇంకా బ్యాంకులో జమ చేయని పక్షంలో ఈ నెల 10వ తేదీలోగా బ్యాంకుల వద్దకు వెళ్లి నగదును తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 10వ తేదీలోగా గడువు పెట్టినందున రైతులందరూ తమ చెక్కులను నగదుగా మార్చుకోవాలని చెప్పారు. రైతు బీమా రైతు కుటుంబాలకు భరోసాగా, ఆసరాగా నిలుస్తుందని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తగిలేపల్లిలో 328 రైతులకు రైతు బీమా బాండ్లను పంపిణీ చేశారు.
రావడం చాలా అదృష్టం. ఎందుకంటే ఇప్పుడు మనం గత మే జూన్లో ఎకరాకు 4,000 రూపాయలు పంచుకోవడం జరిగింది. చెక్కుల ద్వారా తీసుకున్నాం. అందరు తీసుకున్నాం కదా, రాని వాళ్ళు ఎవరు లేరు, రైట్. అయితే ఇప్పుడు మళ్ళీ రెండో దఫా చెక్కులు ఇవ్వడానికి అక్టోబర్ నవంబర్ మాసాల్లో మీ ముందుకు రాబోతున్నాం. మళ్ళీ రెండో పంటకు, యాసంగి పంటకు కూడా ఇవ్వడానికి 4,000 రూపాయలు ఇవ్వడానికి మీ ముందుకు రావడం జరుగుతూ ఉంది. ఈ మధ్యకాలంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, మన పోచారం శ్రీనివాసరెడ్డి గౌరవ వ్యవసాయ శాఖ మంత్రులు ఆలోచన చేసి రైతులను ఎట్లా ఆదుకోవాలి. ఏదన్నా ప్రమాదం జరిగింది అంటే చాలా మనం చూస్తున్నాం, ప్రమాదం జరిగితే రైతు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, దిక్కులేని అనాథలవుతున్నారు. అటువంటి కార్యక్రమం అంటే అటువంటి వాళ్ళు వీధిన పడకుండా, బజార్న పడకుండా రైతుకు ఒక భరోసా, ఒక ఆసరా కల్పించాలనే ఉద్దేశంతో ఈ భీమా బాండ్ల పంపిణీ కార్యక్రమంలో నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు పోచారం సురేందర్ రెడ్డి, రైతు సమన్వయ కమిటీ కన్వీనర్ రాములు, మార్కెట్ కమిటీ అధ్యక్షులు దేవిభాయి, మాజీ చైర్మన్ గంగారాం, హనుమంతు, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా పరిషత్ ద్వారా వచ్చే నిధులను పక్కదారి పట్టించకుండా సక్రమంగా వినియోగించుకోవాలని జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు అన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. నగరంలోని జిల్లా పరిషత్ ఆవరణలో జడ్పీ చైర్మన్ దఫేదర్ రాజు, సభ్యులు, అధికారులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. అనంతరం స్టాండింగ్ కమిటీ సమావేశం ఏర్పాటు చేసి నిధుల పనులపై చర్చించారు. జడ్పీ నిధులు ఏ మేరకు అభివృద్ధి పనులకు ఖర్చు చేశారో అధికారులను జడ్పీ చైర్మన్ అడిగి తెలుసుకున్నారు. నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని, పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నిధుల ఖర్చు, పనుల వివరాలు జడ్పీటీసీలకు తనకు నివేదికలు అందించాలని ఆయన సూచించారు. సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నందున ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని ఆయన అధికారులకు ఆదేశించారు. అప్పటికి ఇప్పటికి ప్రోగ్రెస్ లేదు. మీరు ఏదైతే కాంట్రాక్టర్ ఇచ్చిందో ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే మాకు 20 ట్యాంకులు ఉన్నాయి, మేము చేస్తాము అని అంటే తర్వాత ఇవ్వండి, 4 ఏంటి పని చేయడంలో దిశేంటి అంటే దీని అర్థం ఏంటి? మిషన్ భగీరథ అర్థం లేదు మేడం. ఈ సమావేశంలో జడ్పీటీసీలు, సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. వారంతా జిల్లా పోలీస్ బాసులు, ఉన్నత స్థాయి అధికారులు అయినప్పటికీ హోదాను పక్కన పెట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా అందరితో కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో మమేకమవుతున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ పై జీటీపీఎల్ స్పెషల్ ఫోకస్. ఇదిగో ఇక్కడ ప్రజలతో మాట్లాడుతూ కనిపిస్తున్న ఈ ముగ్గురు అధికారులు పోలీస్ శాఖకు జిల్లా బాసులు. నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కార్తికేయ, ఈ చివరన కూర్చున్న వ్యక్తి డి జోయల్ డేవిస్, సిద్దిపేట పోలీస్ కమిషనర్. ఇరువురికి మధ్యలో ఉన్న యంగ్ డైనమిక్ పోలీస్ ఆఫీసర్ కామారెడ్డి జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డిలు. వీరు ముగ్గురు పోచంపాడ్ నీటి విడుదల కోసం రైతులు చేపట్టిన ఆందోళనల కారణంగా గత 3 రోజులుగా ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు వద్ద విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ప్రాంతాలలో సంచరిస్తూ ఆందోళనలో పాల్గొన్న రైతులను గుర్తించి ఆ గ్రామాలకు వెళ్లి గ్రామస్తులతో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు 2-3 గ్రామాలలో సంచరిస్తూ రైతులకు చట్టాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇందులో భాగంగానే మెండోరా మండలంలోని రెంజర్ల గ్రామంలో వీడీసీ సభ్యులతో పాటు గ్రామస్తులతో కలిసి చర్చించారు. మార్కెట్ సపరేట్ కమిటీ పెట్టుకున్నారా? మార్కెటింగ్ వేరే స్టేట్ అంటే మహారాష్ట్ర మెయిన్ ఎల్లారెడ్డి నుంచి చాలా మంది మ్యాక్సిమం మీ ఏరియా నుంచి అనంతరం గ్రామంలోని పెద్ద మనుషులను చూసి ఆశ్చర్యపోయారు.
నాటి కాలపు ప్రేమలు బంధాల గురించి ప్రత్యక్షంగా చూసిన కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి వృద్ధ దంపతులను అభినందించారు. వారు పండించే పంటల విధానాల గురించి అడిగి తెలుసుకున్నారు. సిద్దిపేట అభివృద్ధి శాంతి భద్రతల విషయాలను సిద్దిపేట సిపి డి జోయల్ డేవిస్ ను గ్రామస్తులు అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు ప్రత్యేకంగా తయారు చేయించిన అల్లం ఛాయ్ని అందరితో కలిసి బెంచీలపై కూర్చొని తాగడం ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అంటే అందరితో కలిసి ఉండడమే అని, శాంతి భద్రతలను అందరూ కలిసి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని గ్రామస్తులకు తెలియజేశారు. ఏది ఏమైనా 3 జిల్లాలకు ఉన్నతాధికారులైన పోలీస్ బాసులు పోతంపాడు నీటి గొడవల వల్ల తమ గ్రామాలకు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసు బాసులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. నీళ్ళు ఇచ్చారు, ఆ గ్లాసులు తాగి చాలా సంవత్సరం అయిపోయింది. మాకు ధర్నా ఏందో మంత్రులు అని చెప్పి మళ్ళీ చేసిన చాలా బాగానే న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర హైకోర్టు బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ సభ్యుడు ఎం రాజేందర్ రెడ్డి అన్నారు. ఇటీవల బార్ కౌన్సిల్ ఆఫ్ హైకోర్టు సభ్యుల ఎన్నికల్లో నిజామాబాద్ బార్ అసోసియేషన్ కు చెందిన ఎం రాజేందర్ రెడ్డి గెలుపొందిన సందర్భంగా కోర్టు ఆవరణలోని బార్ అసోసియేషన్ లో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అధ్యక్షుడు శ్రీహరి ఆచార్య, కార్యదర్శి జగన్ గౌడ్, పిపి మధుసూదన్ రావు, జిపి కిరణ్ కుమార్ గౌడ్లతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొని రాజేందర్ రెడ్డిని సన్మానించారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేయాలని అన్నారు. He led many associations during colleges, he represented the colleges, and he has achieved many. First in Telangana, he is the president of Telangana Basketball Association. He is the first president of Telangana, and is the first bar council member from Nizamabad after formation of Telangana. అనంతరం రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ తనను అత్యంత మెజార్టీతో గెలిపించినందుకు న్యాయవాదులకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయవాదుల సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఇవాళ నాకు చాలా గర్వకారణం. ఇవాళ నిజామాబాద్ బార్కి నేను వెళ్ళవేళలా కృతజ్ఞుడు అయ్యేలా నాకు అత్యంత మెజారిటీతో గెలిపించారు. అడ్వకేట్ సమస్యలు ఏమున్నా కానీ దాని పరిష్కారానికి నేను ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇస్తూ మరి నాకు ఈ సపోర్ట్ ఇచ్చిన నిజామాబాద్ బార్కి మరి ఆల్ తెలంగాణ అడ్వకేట్స్కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పసిపిల్లలను కిడ్నాప్ చేసి పెద్దయ్యాక వ్యభిచారం చేయిస్తున్న ముఠా ఆగడాలను ఇటీవల యాదాద్రిలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో అదృశ్యం కేసుల అంశం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రతి ఏటా 600 వరకు అదృశ్యం కేసులు నమోదు అవుతున్నాయి. 18 ఏళ్ల లోపు వారు 150 మంది ఉంటున్నారు. ఇందులో పదుల సంఖ్యలో పిల్లల ఆచూకీ దొరకటం లేదు. వీరంతా అమ్మాయిలే కావటం ఆందోళనకు గురి చేస్తుంది. వీటిలో ఎక్కువగా ప్రేమ వివాహాలు, పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు నచ్చకపోవటం, చదువు ఇష్టం లేక వసతి గృహాల్లో ఉండలేక, ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నవి అధికం. అయితే 10 ఏళ్ల నుంచి 14 ఏళ్ల ఆడపిల్లలు కూడా తప్పిపోతున్న కేసులు ఎక్కువగా ఉంటున్నాయి.
వీరు తప్పించుకోవటానికి ఎలాంటి కారణాలు ఉండకపోగా ఈ కేసులు ఏళ్ల తరబడిగా అదృశ్యంగానే మిగిలిపోతున్నాయి. దర్యాప్తు చేసిన తర్వాత పోలీసులు కేసు నమోదు చేసి తప్పిపోయిన వారి ఫోటోలు, వివరాలు ఇతర పోలీస్ స్టేషన్లకు పంపించి వదిలేస్తున్నారు. దర్యాప్తులో సాంకేతికతను వాడుకోవటంతో పాటు ఇతర ప్రాంతాలకు వెళ్లి గాలించేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ప్రయాణ ఛార్జీలు, ఇతర ఛార్జీలు తడిసి మోపెడు అవుతాయని దర్యాప్తులో ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లాలో గతంలో ఓ పాఠశాల నుండి ఓ విద్యార్థిని అపహరించే ప్రయత్నం చేశారు. సదరు బాలిక కేకలు వేయటంతో తీరా బాలికను వదిలివేశారు. కామారెడ్డిలోని ఓ పాఠశాల నుండి విద్యార్థిని అపహరించేందుకు విఫలయత్నం జరిగింది. ఇటీవల నందిపేటలోని గీతా కాన్వెంట్ లో చదివే విద్యార్థిని కిడ్నాప్ కు గురికాగా కేరళ పోలీసులు పట్టుకుని సమాచారం అందించడంతో బాలిక దొరికింది. నెహ్రూ నగర్ కు చెందిన 18 ఏళ్ల యువతి అదృశ్యమైంది. ఇలా ఎందరో బాలికలు కిడ్నాప్లకు గురై ఇంకా వారి ఆచూకీ లభించకపోవటం గమనార్హం. ఇటీవలే వెలుగులోకి వచ్చిన యాదాద్రి వ్యభిచారంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆడపిల్లల తల్లిదండ్రులు నిత్యం పిల్లలు ఇంటికి చేరుకునే వరకు టెన్షన్ తో ఉంటున్నారు. పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. మోటారు వాహనం చట్టానికి సవరణలు నిలిపివేయాలని దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా జిల్లాలో ఆర్టీసీ బంద్ పాటించింది. బస్సులన్నీ ఆర్టీసీ డిపోలకే పరిమితం కావడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెలో భాగంగా జిల్లాలో ఆర్టీసీ బంద్ పాటించింది. టీఎంయూ, ఈయూ, ఎఫ్డబ్ల్యూఎఫ్, బీకేయూ తదితర కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొనడంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. రీజియన్ లోని నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో 6 డిపోలు ఉన్నాయి. నిజామాబాద్ 1, నిజామాబాద్ 2, బోధన్, ఆర్మూర్, కామారెడ్డి, బాన్స్వాడ డిపోల్లో మొత్తం 650 బస్సులు, 190 అద్దె బస్సులు ఉన్నాయి. సుమారుగా 3340 మంది కార్మికులు పనిచేస్తున్నారు. కార్మికులందరూ సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ మోటారు వాహన చట్టానికి సవరణలు నిలిపివేయాలని, రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వాహనాల రిజిస్ట్రేషన్లు, ఇన్సూరెన్స్లు అథారిటీలన్నీ ప్రైవేటు వారికి కట్టుబెట్టే ప్రయత్నం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని దేశవ్యాప్తంగా సమ్మె చేపట్టామని తెలిపారు. ఆల్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ పిలుపు మేరకు ఒక్కరోజు సమ్మె చేపట్టామని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అర్ధరాత్రి నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగటంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. మోటారు వాహన చట్టాన్ని వెంటనే, మోటారు వాహన చట్ట సవరణ బిల్లును వెంటనే, రాజ్యసభలో ప్రవేశపెట్టిన మోటారు రవాణా చట్ట సవరణ బిల్లును వెంటనే, కండక్టర్ వ్యవస్థను నాశనం చేసే కుట్రను, ఎంపీఎక్ అమెండ్మెంట్ బిల్లును వెంటనే, ఆర్టీసీలను ప్రైవేటు చేసే కుట్రను, ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే కుట్ర, కార్మికుల ఐక్యత. దీంతో దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సి వస్తుంది. ప్రైవేట్ వాహనదారులు ఇదే అదనుగా రెట్టింపు ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ఛార్జీలు ఇచ్చి తమ గమ్యానికి చేరుకుంటున్నారు ప్రయాణికులు. బస్సులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆటోలు విపరీతమైన రేట్లు అడుగుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అయినా కానీ ఆటోలో కింద మీద పడిపోతున్నారు. దానికి బాధ్యత ప్రభుత్వమే వహించాలి. లింగారెడ్డి ఇలా నిజామాబాద్ నుంచి బోధనకు 20 రూపాయలు ఉంటే 30 రూపాయలు తీసుకుంటారు ఆటోలు. మరి మంది చేసుకొని సైడ్గా తీసుకుపోతుంది. ఇబ్బంది అవుతుంది. ఉమెన్స్ కాలేజీ మైదానాన్ని కొంతమంది కబ్జా చేసుకుని రేకుల షెడ్డు వేసుకున్నారు. అంతటితో ఆగకుండా గ్రౌండ్ స్థలాన్ని పూర్తిగా కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారని అధికారులు చర్యలు తీసుకోవాలని కాలేజీ సొసైటీ సహాయ కార్యదర్శి కృష్ణారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఉమెన్స్ కాలేజీ మైదానాన్ని ఆక్రమించుకోవటానికి కొంతమంది వ్యక్తులు యత్నిస్తున్నారు. అందులో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు కాలేజీ క్యాంటీన్ పై భాగాన ఉన్న సీసీ కెమెరాల వైరింగ్ ను కట్ చేశారని ఉమెన్స్ కాలేజీ సొసైటీ సహాయ కార్యదర్శి కృష్ణారెడ్డి తెలిపారు. వైరింగ్ కట్ చేసి ఒక రేకుల షెడ్ నిర్మాణం చేశారని ఆయన అన్నారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు.
40 సంవత్సరాలుగా ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఉమెన్స్ కాలేజీ భవనాలను ఆనుకుని ఉన్న 4 ఎకరాల స్థలంలో 2 ఎకరాల స్థలం తమదని కొందరు ఆక్రమించుకోవాలని యత్నించగా తాము అడ్డుకొని న్యాయస్థానాలను ఆశ్రయించామని ఆయన తెలిపారు. న్యాయస్థానం స్టేటస్ కో ఉత్తర్వులు ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులు ఖాతరు చేయకుండా తెల్లవారుజామున కొంతమంది వ్యక్తులు వచ్చి గేటు తాళాలు పగలగొట్టి రేకుల షెడ్డు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే దానికి సంబంధించి సహదేవ్ అనే వ్యక్తిపై తాము కోర్టును ఆశ్రయించామని ఆయన తెలిపారు. ఈ స్థలం ఉమెన్స్ కాలేజీకి చెందిన స్థలమని, అందులో ప్రతి ఏడు ఎగ్జిబిషన్ నిర్వహిస్తామని, ఇందులో ఎలాంటి వ్యవసాయం చేయటం లేదని అప్పటి జిల్లా కలెక్టర్ యోగితా రాణా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ కు 2017 జూలై 5న లేఖ రాశారని కృష్ణారెడ్డి తెలిపారు. కోట్ల రూపాయల విలువ చేసే కాలేజీ భూములను అక్రమంగా ఆక్రమించుకోవటానికి బోగస్ రికార్డులు సైతం సృష్టించారని, ఈ స్థలం రెవెన్యూ శాఖకు చెందింది కాదని, పట్టణాల్లో అయితే మున్సిపాలిటీ, గ్రామాల్లో అయితే అబాధి భూములని, అలాంటిది రెవెన్యూ రికార్డుల్లో కొంతమంది అధికారులను మచ్చిక చేసుకుని రికార్డులను తారుమారు చేసే ప్రయత్నం జరగగా దాన్ని కూడా అడ్డుకొని కేసు వేశామని ఆయన వివరించారు. 3వ టౌన్ పరిధిలో వచ్చే ఈ స్థలం వివాదం విషయమై 3వ టౌన్ లో వివరణ కోరగా జనరల్ డైరీలో నమోదు చేసి న్యాయపరమైన సలహాలు తీసుకుంటున్నామని ఎస్ఐ తెలిపారని ఆయన వివరించారు. కాగా ఈ స్థలం కబ్జా వెనుక రాజకీయ నాయకులు ఉన్నారని, అందువల్లే పోలీసులు సైతం వెంటనే చర్యలు తీసుకోలేకపోతున్నారని భావిస్తున్నారు. అక్రమ నిర్మాణాలను వెంటనే తొలగించకుంటే కళాశాల విద్యార్థులు ప్రత్యక్ష కార్యాచరణకు దిగే అవకాశాలు ఉన్నాయి. 1960 సంవత్సరంలో ఉమెన్స్ ఎడ్యుకేషన్ సొసైటీని ఎం నారాయణ రెడ్డి, గంగారెడ్డి మరియు ఇతర పెద్దలు స్థాపించినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక సొసైటీగా విద్యార్థులకు శిక్షణ ఇస్తూ ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. అయితే కోట్ల విలువైన భూమిని కొందరు కబ్జాదారులు వారి సొంతం చేసుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినప్పుడు హైకోర్టు నుండి స్టేటస్ కో ఆర్డర్ ఇచ్చిండ్రు. ఆ ఆర్డర్ను అదేవిధంగా ఉంచి మరలా కబ్జా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. మొన్న రాత్రికి మా బిల్డింగ్లోకి ఎంటర్ అయ్యి సీసీ కెమెరా వైర్లను కత్తిరించి షెడ్యూలను వేయించడం జరిగింది. దీనికి మేము సొసైటీ తరఫున పోలీస్ టౌన్లో కంప్లైంట్ ఇచ్చినాము. ఈ విధంగా పోలీసు వారికి మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే దీనిపైన వారు తగు చర్య తీసుకోవాలని ఉమెన్స్ కాలేజీ తరఫున, సొసైటీ తరఫున నేను కోరుతున్నాను. తల్లిపాలే శిశువుకు శ్రేష్టమైనవని, పుట్టిన శిశువుకు తల్లిపాలు పట్టించాలని ఎమ్మెల్సీ విజీ గౌడ్ సూచించారు. శిశువులకు సంపూర్ణ ఆరోగ్యం అందించే బాధ్యత ఐసీడీఎస్ కార్యకర్తలకు ఉందని గుర్తు చేశారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఘన్పూర్ గ్రామ పంచాయతీలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పిల్లల డాక్టర్ దీపక్ రాథోడ్ సౌజన్యంతో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ విజీ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ విజీ గౌడ్ ను ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్సీ విజీ గౌడ్ మాట్లాడుతూ పుట్టే శిశువు నుంచి 6 ఏళ్ల వయసు వరకు ఐసీడీఎస్ కార్యకర్తలు పూర్తి బాధ్యత వహించాలని ఆయన అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య లక్ష్మి పథకాన్ని అందరికీ అందించాలని ఆయన కోరారు. తల్లిపాల సంస్కృతి సమర్థవంతమైన జీవితానికి పునాది అని ఆయన సూచించారు. తల్లిపాలు ఎంత శ్రేష్టమని మేమంతా తల్లిపాలు ఇక్కడ వచ్చాం. ఈ స్థాయిలో చట్టసభలోకి వెళ్ళినా కూడా ఒకసారి అన్ని రికమెండ్ చేయించాం. అవన్నీ కూడా వస్తే ఒక 2-3 నెలల్లో అన్ని పూర్తి చేసుకుంటే మన పిల్లలు మా ముందు కూర్చున్నారంటే మీ గ్రామంలో పూర్తి మీకు బాధ్యత ఉంది. ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ఇంటర్నెట్ రంగంలో అత్యధిక ప్రజాదరణ పొంది జిల్లాలోనే నంబర్ 1 గా నిలిచిన సామా బ్రాడ్బ్యాండ్ 3 సంవత్సరాలు పూర్తి చేసుకుని 4వ సంవత్సరంలోకి అడుగెడుతున్న సందర్భంగా ఆకర్షణీయమైన సరికొత్త ప్లాన్స్ మరియు మార్కెట్లోని ఇతర ఇంటర్నెట్ సేవల కంటే అతి తక్కువ ధరలకి 1 Mbps నుండి 150 Mbps వరకు అతి తక్కువ ధరలకి ఇంటర్నెట్ సేవలు అందిస్తుంది మీ సామా బ్రాడ్బ్యాండ్.
5 Mbps plans నందు 40 GB data limit తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps నందు మంత్లీ 399, క్వార్టర్లీ 1049, హాఫ్ ఇయర్లీ 1999 రూపీస్ తో మాత్రమే. 10 Mbps plans నందు 80 GB data limit తో పాటు ఆఫ్టర్ లిమిట్ 1 Mbps monthly 599, quarterly 1649, half yearly 2999 rupees తో మాత్రమే. 20 Mbps ప్లాన్ నందు 150 GB data limit తో పాటు after limit 2 Mbps ప్లాన్ నందు monthly 1199, quarterly 3299, half yearly 5999 rupees మాత్రమే. 6 months ప్లాన్ నందు మొదటిసారిగా 5 సంవత్సరాల వారంటీ గల వైఫై రూటర్ తో ఉచితంగా అందిస్తుంది. కేవలం మీ సామా బ్రాడ్బ్యాండ్ మాత్రమే. మా అడ్రస్ Sama Broadband, GTPL office near Jilla Panchayat, beside MLA building, Subhash Nagar, Nizamabad. My branch, GTPL office behind Mahavir store, Mavirpalli store, Armour. This is Vijay Devarkonda. This is Samantha. Hi, this is Yasin. This is Anu Manol. Do subscribe. Do subscribe. Please subscribe. Please subscribe to. వెల్కమ్ బ్యాక్. ఎంపీ కవిత విసిరిన గ్రీన్ ఛాలెంజ్ ను కేర్ కళాశాల విద్యార్థులు స్వీకరించడం అభినందనీయమని నగర మేయర్ ఆకుల సుజాత అన్నారు. ప్రతి విద్యార్థి బాధ్యతగా ఒక మొక్కను నాటాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎంపీ కవిత తాను చెట్లు నాటి ఇతరులు కూడా చెట్లు నాటాలని ఛాలెంజ్ విసరడం జరిగింది. ఈ ఛాలెంజ్ ను స్వీకరించిన కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులు దాదాపు 500 మంది ఈ రోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. స్థానిక బస్వా గార్డెన్ పరిసరాల్లో దాదాపు 500 మంది విద్యార్థులు 500 మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి నగర మేయర్ ఆకుల సుజాత శ్రీశైలం ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో పాటుగా తాను కూడా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మరొక అతిథిగా స్థానిక 6వ డివిజన్ కార్పొరేటర్ పురుషోత్తం కూడా హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం కేర్ డిగ్రీ కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ పర్యవేక్షణలో జరిగింది. కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులందరూ కలిసి మరి ఈ మొక్కలను పెట్టడం జరిగింది. హరితహార కార్యక్రమం భాగంలో మొక్కలను పెట్టడం జరిగింది. చాలా పెద్ద ఎత్తున కాలేజీ విద్యార్థులు వచ్చి ఒకరు ఒక్కో చెట్టుని తీసుకొని పెట్టడం అనేది చాలా గొప్ప విషయము. మరి అదేవిధంగా గ్రీన్ ఛాలెంజ్గా మన నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కవితక్క గారు తీసుకున్న గ్రీన్ ఛాలెంజ్ని మనందరం కూడా పాటించాలి. మరియు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ, కళాశాల ప్రతినిధి శంకర్, వైస్ ప్రిన్సిపల్ నరేష్, ఫిజికల్ డైరెక్టర్ నయీం, కళాశాల ఎన్సీసీ ఆఫీసర్ ప్రసాద్ మరియు కళాశాల అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు 1,00,000 ఉద్యోగాలు ఇస్తామని, తీరా అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకు నిర్లక్ష్యం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు తజ్మల్ విమర్శించారు. నగరంలోని ఆర్ఎన్బి వసతి గృహంలో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ వస్తే నిరుద్యోగుల కష్టాలు తీరుతాయి అనుకుంటే ఇప్పటికీ ఎలాంటి కష్టాలు తీరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు కొలువుల కోసం సంతకాల సేకరణ నిర్వహిస్తున్నామని, కావున నిరుద్యోగులు ఈ కార్యక్రమంకు సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. నిరుద్యోగుల వైపు నిలబడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని ఆయన తెలిపారు. ఆవరణంలోనే అసెంబ్లీలోనే 1,07,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. వెంటనే ఎటువంటి చిక్కుముళ్ళు లేకుండా, ఎటువంటి ఇది లేకుండా నోటిఫికేషన్ వెంటనే జారీ చేయాలి. దాంట్లో భాగంగా వైఎస్ఆర్సీపీ నిరుద్యోగులకి అండగా ఉంటుందని జూలై 25న అన్ని మండలాల కేంద్రాలలో ఎంఆర్ఓ ఆఫీసర్లు నిరుద్యోగ ధర్నా చేయడం జరిగింది. సాగునీళ్లు అడిగితే రైతులకు, రైతు నాయకులకు సంకెళ్లు వేయడం, అక్రమ కేసులు పెట్టడం సిగ్గుచేటని పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి కిషన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు పీవైఎల్ పీడీఎస్యూ ఆధ్వర్యంలో ఎస్ఆర్ఎస్పీ నీళ్లపై పోరాడిన వ్యక్తులను అరెస్టుకు నిరసనగా ధర్నా నిర్వహించి జేసీకి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి బి కిషన్ మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులపై దాడులు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగునీళ్ల కోసం రైతులను, రైతు నాయకులను అరెస్టు చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. వి ప్రభాకర్, సురేష్ లను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అక్రమంగా కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి బెయిల్ రాకుండా చేస్తుంది. అంటే పొలిటికల్ ప్రెజర్ ని పెంచి బెయిల్ ఇవ్వకుండా ఒత్తిడి తెస్తున్నారు.
కోసం ఒక్క టీఎంసీ నీటిని విడుదల చేయమని రైతులు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి ఆరోపించారు. అంతేకాకుండా వారి పట్ల ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తోందని అన్నారు. నగరంలోని ప్రగతి నగర్లో బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు పల్లె గంగారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితుల్లో రైతులు ఎస్ఆర్ఎస్పీ నుండి ఒక్క టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రోడ్డెక్కుతుంటే ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తూ రైతుల పట్ల ఉగ్రవాదుల మాదిరిగా వ్యవహరిస్తూ జైల్లో నిర్బంధించడం అన్యాయమని అన్నారు. రైతుల పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించిన ఏ ప్రభుత్వం బాగుపడిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు. రైతులకు నీళ్లు ఇవ్వాలని మద్దతు తెలిపిన వారిని అడ్డుకొని జైల్లో పెట్టడం అప్రజాస్వామికమని ఆయన అన్నారు. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ యాక్ట్ సవరణ బిల్లులో పార్లమెంటులో ఆమోదం తెలిపినందుకు హర్షం వ్యక్తం చేశారు. మా పంటలు మేము కాపాడుకోవాలి, కళ్ళ ముందు పంట ఎండిపోతా ఉంటే గుండె మండిపోతా ఉందనేటువంటి బాధతోని ఉద్యమ బాట పట్టి ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ కార్యాలయం ముందు ధర్నా చేయడం, అదేవిధంగా హైవేని దిగ్బంధం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ఈ ప్రభుత్వంలో ఎటువంటి స్పందన లేదు. ఈ ప్రభుత్వాన్ని ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకమని చెప్పుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలు తిప్పికొట్టి నిజమైనటువంటి దళిత శ్రేయోభిలాషి, నిజమైనటువంటి దళిత సంక్షేమ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మోడీ ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని రుజువు చేసుకుని నిన్న లోక్సభలో బిల్లు పాస్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అవుతుంది. అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసినటువంటి సేవల్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కలెక్టరేట్ ప్రాంగణంలో ఉండే అమ్మవారి ఆలయంలో బోనాల పండుగను ఈ నెల 8వ తేదీన ఘనంగా నిర్వహిస్తున్నట్లు టీఎన్జీఓస్ అధ్యక్షులు అల్క కిషన్ తెలిపారు. నగరంలోని కలెక్టర్ రంగంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో టీఎన్జీఓస్ అధ్యక్షులు అలుక కిషన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కలెక్టరేట్ లోని ఆయా శాఖల్లో పనిచేసే ఉద్యోగులు క్షేమం కోరే అమ్మవారికి ఈ 8వ తేదీన ఘనంగా అన్ని శాఖల ఉద్యోగులతో బోనాల కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తో పాటు ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు హాజరు కానున్నట్లు వివరించారు. అదేవిధంగా ఆలయ నిర్మాణం దాదాపు పూర్తి కావస్తున్నట్లు ఆయన అన్నారు. అమ్మవారి దయతో ప్రభుత్వం నిర్వహించే అన్ని కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని, అందుకే జిల్లాలోని పలు ప్రభుత్వ శాఖల పనితీరుపై రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరు వస్తుందని ఆయన అన్నారు. దీనికి కలెక్టరేట్ లోని అమ్మవారి కృపే ముఖ్య కారణమని ఆయన అన్నారు. కావున బోనాల పండుగకు అధిక సంఖ్యలో ఉద్యోగులు, ప్రజా ప్రతినిధులు వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఉద్యోగులతో పాటు మరి అమ్మ ఆశీస్సులు కావాలనుకున్న వారందరూ కూడా వచ్చి మరి రేపటి బోనాల్లో పాల్గొనాలని, మరి అందరినీ కూడా సుఖ సంతోషాలుగా ఉంచాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ, మరి గత సంవత్సరం ఈ ఆలయ నిర్మాణం కొరకు మరి ఇక్కడ పనిచేసినటువంటి మన యోగితరాణ కలెక్టర్ ద్వారా భూమి పూజ చేయడం జరిగింది. మరి అప్పుడు మంత్రి గారు కూడా, మరి అదేవిధంగా అర్బన్ శాసనసభ్యులు కూడా అందరూ కూడా అటెండ్ కావడం జరిగింది. మరి ఆలయ నిర్మాణం కూడా చివరి దశలో ఉంది కాబట్టి ఈ ఇయర్ 5వ సంవత్సరం కాబట్టి అందరూ కూడా ప్రముఖులు రేపు బోనాల పండుగలో పాల్గొంటున్నారు. మోటారు వాహన చట్ట సవరణ బిల్లు 2017ను ఉపసంహరించుకోవాలని ఏఐటీయూసీ అధ్యక్షులు వై ఓమయ్య డిమాండ్ చేశారు. నగరంలోని నాగారంలో గల ఆర్టీఏ కార్యాలయం ముందు ఏఐటీయూసీ అధ్యక్షులు వై భూమయ్య ఆధ్వర్యంలో మోటారు వాహన చట్ట సవరణ బిల్లు 2017ను ఉపసంహరించుకోవాలని ధర్నా నిర్వహించి డీటీసీ డి వెంకటరెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, అదేవిధంగా అక్రమ పర్మనెంట్లను నిలిపివేయాలని, ఇంకా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డులను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు నాంపల్లి డిమాండ్ చేశారు. నగరంలోని కలెక్టర్ కార్యాలయం ముందు తెలంగాణ ఎంఆర్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు నాంపల్లి ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని 9వ షెడ్యూల్లో చేర్చాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులు అన్ని రకాలుగా జీవించాలంటే అట్రాసిటీ చట్టం తప్పనిసరి అని భావించిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపర్చారని ఆయన అన్నారు.
బీజేపీ ప్రభుత్వం వెంటనే స్పందించి పార్లమెంట్ సమావేశాల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నాయకత్వం రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేయమని పిలుపునిచ్చింది. అందులో భాగంగానే మేము నిజామాబాద్లో కూడా ధర్నా చేసి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. భారతదేశంలో ఎస్సీ ఎస్టీల పైన జరుగుతున్న అత్యాచారాల నిరోధక చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని మా ప్రధానమైన డిమాండ్. నూతనంగా బీసీ సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన కిరీటి సువర్ణను బీసీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అఫ్రోజ్ సన్మానించారు. నగరంలోని ప్రగతి భవన్లో గల బీసీ సంక్షేమ కార్యాలయంలో బీసీ విద్యార్థి సంఘం జిల్లా కన్వీనర్ అఫ్రోజ్ ఆధ్వర్యంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన బీసీ సంక్షేమ శాఖ అధికారి కిరీటి సువర్ణను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమ అధికారి సువర్ణను మర్యాద పూర్వకంగా కలిసి విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సన్మానించామని తెలిపారు. బీసీ సంక్షేమ శాఖ నిజామాబాద్ జిల్లా అధికారికంగా నూతనంగా నియామకమైనటువంటి సువర్ణగిరి గారిని బీసీ సంక్షేమ సంఘం మరియు బీసీ విద్యార్థి సంఘం నాయకులు ఈరోజు మర్యాదపూర్వకంగా మేడం గారిని గెలవడం జరిగింది. దేశానికి అన్నం పెట్టే రైతులపై పోలీస్ బలగాలను ప్రయోగించడం సరికాదని ఎస్ఆర్ఎస్పీ పరిధిలో ఉన్న పోలీసులందరినీ ప్రభుత్వం వెంటనే వెనక్కి రప్పించాలని హైకోర్టు మాజీ న్యాయమూర్తి తెలంగాణ ప్రజల పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు జస్టిస్ బి చంద్రకుమార్ అన్నారు. ఆల్మూర్ పట్టణంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ విలేకరులతో మాట్లాడుతూ నీళ్ల కోసం రోడ్డెక్కిన రైతుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలే తప్ప వారిని టెర్రరిస్టులు పోలీసు బలగాలతో అరెస్టు చేయడం సరికాదని అన్నారు. వెంటనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుని రైతులకు న్యాయం చేయాలని తెలిపారు. ఎక్కడో ఒక తప్పు ఆవేశంలో జరిగితే అందరూ రైతుల్ని అరెస్టు చేస్తాం అనటం, గ్రామాలను పోలీస్ బలగాలతో మోహరించటం, రైతులను ఇబ్బందులు పెట్టడం మంచిది కాదని అన్నారు. సమస్య పరిష్కారం అయ్యే విధంగా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం ఆలోచనలు చేయాలని సూచించారు. ఎన్నో సమస్యలు ఏవైనా సమస్యలు ఉండవచ్చు. లీకేజీ వాటర్ కావచ్చు, లేదా రెగ్యులర్గా అంటే మనకు ప్రాజెక్ట్ నుంచి విడుదల చేసేటటువంటి ఒక వాటర్ కూడా కావచ్చు. ఏ వాటర్ అయినా కూడా పంటలు ఎండిపోతాయి. అన్నిటికంటే ప్రధాన సమస్య ఏంటంటే ఇంకో 4 రోజులు నీళ్లు దొరకకపోతే పంటలు వేసిన పంటలంతా నష్టపోతారు. ప్రార్థిస్తున్నాం, ఈ యొక్క రైతుల గోడు మీరు గమనించి ఆలోచించి నీటిని విడుదల చేయండి. ఫస్ట్ డిమాండ్ ఏం చెప్పేదంటే ఏ పంట కూడా, ఏ రైతు పంట కూడా ఎండిపోకుండా మీరు కావలసినటువంటి నీటిని కనీసం ఒక 10 రోజులు, నేను 10 రోజులు సరిపోతాయి. ఈ కార్యక్రమంలో టీపీపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్, ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు, ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి దాసు, ఐఎఫ్టియు జిల్లా ఉపాధ్యక్షులు శివాజీ, ఎంపీటీసీ జీవన్, కాంగ్రెస్ నాయకులు నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని ఆర్మూర్ వార్తలు చూద్దాం. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న ఎంవీఐ యాక్ట్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలని జాతీయ సంఘాల పిలుపు మేరకు దేశవ్యాప్తంగా చేస్తున్న సమ్మెలో భాగంగా ఆర్మూర్ డిపో యూనియన్లన్నీ బస్సులు నిలిపివేసి సమ్మెలో పాల్గొన్నారు. బస్టాండ్ నుండి బస్సుల రాకపోకలు నిలిపివేసి డిపో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ సమ్మెకు సిఐటియు నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మూర్ డిపో జేఏసీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్లు అమలు అయితే దేశంలో ఆర్టీసీలు కనుమరుగవుతాయని అన్నారు. ప్రజా రవాణా వ్యవస్థ దెబ్బతింటుందని, లైసెన్స్ ఉన్న ప్రతి వ్యక్తి ఏదైనా ప్రమాదం జరిగితే భారీ జరిమానాలతో పాటు పెద్ద శిక్షలు వేయటం జరుగుతుందని అన్నారు. కేంద్రం ఆర్టీసీలను తన పరిధిలో తీసుకుని ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అప్పజెప్పాలని చూస్తుందని, దీనివల్ల రవాణా రంగంలో పనిచేస్తున్న అనేక మంది కార్మికులు ఉపాధి కోల్పోతారని, మొత్తం ప్రైవేటీకరణ అవుతుందని, ఎంవీఐ యాక్ట్ ను ఆమోదించబోమని, కేంద్రం దీన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు హమ్మద్, చిలుక రవి, రమేష్, రవిచందర్, బాలరాజు, రవి తదితరులు పాల్గొన్నారు. శ్రీరామ్ సాగర్ ఆయకట్టు వద్ద రైతాంగం చేస్తున్న ఆందోళనకు మద్దతు తెలిపిన ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్ ను, సురేష్, కిషన్లను జైల్లో నిర్బంధించడం ప్రభుత్వ కుట్ర అని పీడీఎస్యు ఆర్మూర్ ఏరియా ఉపాధ్యక్షులు సాయి కుమార్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ్ భవన్ లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పీడీఎస్యు పీవైఎల్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద
ధర్నాకు వెళ్లిన నాయకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో నిర్బంధించారని, పోలీస్ బలగాలతో ఉద్యమాలను ఆపలేరని, వెంటనే అరెస్టు చేసిన నాయకులందరినీ విడుదల చేసి వారిపై పెట్టిన కేసుల్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పీడీఎస్యూ నాయకులు ప్రవీణ్, ప్రణయ్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంబీఐ యాక్ట్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఆర్టీసీ సమ్మెలో భాగంగా బస్సులు బంద్ ఉండటంతో వేరే ప్రాంతాలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆటోలు, జీప్లు, ప్రైవేట్ వాహనాల్లో తమ గమ్యానికి చేరుకున్నారు. దీంతో ఆర్మూర్ బస్టాండ్ ప్రాంతం మొత్తం ప్రైవేట్ వాహనాలు, ఆటోలతో రద్దీగా మారింది. దీన్ని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ వాహనదారులు ప్రజల దగ్గర నుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేశారు. నిజామాబాద్ వెళ్లాలంటే 70 రూపాయల నుండి 90 రూపాయలు, నిర్మల్, కామారెడ్డి, కొరుట్ల ప్రాంతాలకు వెళ్లాలంటే 100 రూపాయల నుండి 130 రూపాయలు వసూలు చేశారు. ఆర్టీసీ బస్సులు బంద్ ఉండటంతో ప్రయాణికులు, ప్రైవేట్ వాహనదారులు అడిగినన్ని డబ్బులు చెల్లించి తమ పనులు చేసుకున్నారు. ప్రభుత్వం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఇబ్బందులను పరిష్కరించే మార్గాలు ఆలోచించాలని ఆగ్రహించారు. ఈ నెల 22వ తేదీన ఆర్మూర్ మినీ స్టేడియంలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు సెలక్షన్ నిర్వహిస్తామని, అక్కడ ప్రతిభ కనబర్చిన వారికి రాష్ట్ర స్థాయి సిరిసిల్లాలో జరిగే పోటీలలో పాల్గొంటారని, ఈ పోటీలకు 16 సంవత్సరాల లోపు బాల బాలికలు అర్హులని, ఈ అవకాశం విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కబడ్డీ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గంగాధర్ తెలిపారు. బడా భీమ్గల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో, అలాగే ప్రాథమిక పాఠశాలలో పనిచేసి వేరే ప్రాంతాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులను గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం, గ్రామ యువజన సంఘం ఘనంగా సన్మానించి వీడ్కోలు తెలిపారు. అనంతరం నూతనంగా పాఠశాలకు వచ్చిన ఉపాధ్యాయులకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో పాఠశాలలో చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని గ్రామస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు వేల్పూర్ వార్తలేంటో చూద్దాం. వేల్పూర్ మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ తహసీల్దార్ హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ శేఖర్ మాట్లాడుతూ పాఠశాలలో ప్రతి ఒక్కరూ విద్యార్థులు మొక్కలు నాటి బాధ్యతలు తీసుకోవాలని విద్యార్థులకు ఉపాధ్యాయ బృందానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు సురేష్, ఎంపీటీసీ లక్ష్మి, రవి, విద్యార్థులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలకు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బందికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు పథకంపై మండల స్థాయి అధికారులు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ అర్చన మాట్లాడుతూ మండల ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటి వెలుగు పథకం అమలు చేస్తున్న సందర్భంగా మండల ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజ్వీర్, డాక్టర్ అశోక్, వైస్ ఎంపీపీ రేగుల రాములు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేల్పూర్ మండలంలోని గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుకా మాత ఆలయం వద్ద ప్రత్యేక బోనాలతో గౌడ సంఘం మహిళలు పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం మహిళలు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సంఘం సభ్యులతో రేణుకా మాతకు బోనాలతో వచ్చి ప్రత్యేక పూజలను నిర్వహించినట్లు వారు తెలిపారు. ఎడపల్లి వార్తలేంటో చూద్దాం. ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మంగళవారం బాలికలకు రక్తహీనత పరీక్షలను నిర్వహించారు. పాఠశాలలోని మొత్తం 300 మంది బాలికలకు చెందిన నమూనాలను సేకరించారు. బాలికలు తరచుగా రక్తహీనత కలిగి ఉంటారని, వారికి సకాలంలో వైద్య పరీక్షలు నిర్వహించి తగు ఆహార నియమాలు పాటించేలా చర్యలు తీసుకోవాలని వైద్యులు అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు సాయిలు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
ఎడపల్లి మండలం మంగళపల్లి గ్రామంలో మంగళవారం మాజీ సర్పంచ్ బట్టు రేఖా హనుమన్లు పదవి విరమణ కార్యక్రమాన్ని బీజేపీ నాయకులు కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీజేపీ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను తెలియజేశారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చి సంక్షేమ పథకాలను వినియోగిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గోపాల్, ఉప్పు సురేష్, రాజేందర్, శేఖర్, విజయగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని నవీపేట్ వార్తలు. నవీపేట మండలం జన్నేపల్లి గ్రామంలో శ్రీ హర్ష విద్యా నికేతన్ పాఠశాలలో తెలంగాణ సాంప్రదాయమైన బోనాల పండుగను విద్యార్థులు, ఉపాధ్యాయులు ఘనంగా నిర్వహించారు. తమ పాఠశాలలో ప్రతి సంవత్సరం బోనాల పండుగ, బతుకమ్మ, సంక్రాంతికి ముగ్గుల పోటీలను నిర్వహిస్తూ విద్యార్థులకు బాల్యం నుంచి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు అర్థమయ్యే విధంగా తీర్చిదిద్దుతామని ప్రిన్సిపల్ రమణారావు తెలిపారు. చిన్నారులో సాంప్రదాయమైన వస్త్రధారణలో ఎల్లమ్మ, శివ పార్వతులు పోతరాజుల వేషధారణతో నృత్యాలు చేస్తూ బోనాలను ఊరేగింపుగా ఎల్లమ్మ ఆలయానికి తీసుకువెళ్లి పూజలు నిర్వహించారు. అనంతరం బోనాల పండుగ ప్రత్యేకత గురించి విద్యార్థులకు వివరించారు. కలరా, గత్తర, ప్లేగు లాంటి అనేకమైనటువంటి రోగాలను న్యాయం చేసినటువంటి దేవతలుగా అనుకుంటారు. కాబట్టి మరి వాళ్ళని పూజించడం వల్లనే రోగాలు నయం అవుతాయని ఒక నానుడి ఉంది. దాన్ని పిల్లలందరికీ ఇంతకు ముందున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రాచీన పండుగల యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పడానికే స్కూళ్ళల్లో మేము ఈ బోనాలు అనేటువంటి పండుగను నిర్వహించడం జరుగుతుంది. ఇందులో పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. నిజంగా ఈ ప్రాచీన కాలంలో అన్నీ కూడా ఇప్పుడు మాకు కళ్ళ ముందు కట్టినట్టుగా కనిపిస్తున్నాయి. కొన్ని సంక్షిప్త వార్తలు. కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో జడ్పీటీసీ తానాజీరావు రైతులకు రైతు బీమా ధృవపత్రాలను అందజేశారు. బోధన్ పట్టణంలోని మారుతి ఆలయ అర్చకులు సిబ్బంది తమ సమస్యలు పరిష్కరించాలని చేపట్టిన నిరసనలు 3వ రోజుకు చేరాయి. దర్శనానికి వచ్చిన భక్తులు కూడా వారికి సంఘీభావం తెలిపారు. ఈ ఫోటోలోని ముగ్గురు అమెరికాను పాలించారు, ప్రపంచాన్ని శాసించారు. కానీ ప్రస్తుతం మిగతా పౌరుని లాగా అతి సాధారణ జీవితం గడుపుతున్నారు. అమెరికా పాలిటిక్స్ తో వీరికి ఎలాంటి సంబంధం లేదు. కానీ మన దేశంలో మాజీ సర్పంచ్ కూడా ప్రధానిగా ఫీల్ అవుతూ ఉంటారు. టీఆర్ఎస్ మైనార్టీ నాయకుడు సలావుద్దీన్ ఆర్థిక ఇబ్బందులు తాళలేక 2 రోజుల క్రితం పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేవలం భార్య పాల ప్యాకెట్ విషయంలో గొడవ పడగా మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సలావుద్దీన్ సుదీర్ఘ కాలంగా టీఆర్ఎస్ ఉద్యమంలో పాల్గొని టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ పథకాల అమలులో చురుగ్గా పాల్గొన్నాడు. బులియన్ మార్కెట్ విశేషాలు చూద్దాం. 24 క్యారెట్ తులం బంగారం ధర 30,900 రూపాయలు కాగా తులం ఆర్నమెంట్ బంగారం ధర 30,400 రూపాయలుగా ఉంది. తులం ముద్ద వెండి ధర 410 రూపాయలు కాగా కిలో ముద్ద వెండి ధర 41,000 రూపాయలుగా ఉంది. అలాగే తులం ఆర్నమెంట్ వెండి ధర 390 రూపాయలు కాగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 39,000 రూపాయలుగా పలికింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు, రైతు బీమా పథకం. రైతును రాజుగా చూడడమే టీఆర్ఎస్ లక్ష్యం. రైతు బీమా బాండ్ల పంపిణీలో వెల్లడించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి. రైతు అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. రైతు బీమా దేశానికి ఆదర్శం. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వెల్లడించిన మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. రైతు బంధు, రైతు బీమా పథకాలతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ పార్టీ కార్యాలయాలకు టూలెట్ బోర్డులు తప్పవు. ఆర్మూర్ నియోజకవర్గంలో గలమెత్తిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. రైతు సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది. వ్యవసాయ అభివృద్ధికి అమలు చేస్తున్న పథకాలను రైతులందరూ సద్వినియోగం చేసుకోండి. వర్ణి మండలంలో బీమా బాండ్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు వెల్లడి. తమ
సమస్యల పరిష్కారం కోసం ఆర్టీసీ బస్సులు బంద్ చేసి సమ్మె చేసిన కార్మికులు డిమాండ్లు నెరవేర్చకపోతే మళ్లీ సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించిన ఆర్టీసీ కార్మిక సంఘాలు. వారంతా పోలీస్ పాస్లు. ఉన్నత స్థాయి అధికారులు అయినా హోదా పక్కన పెట్టి ఫ్రెండ్లీ పోలీసింగ్లు పాల్గొన్నారు. ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్న పోలీస్ బాస్లు. ఉమెన్స్ కాలేజీ గ్రౌండ్ ను కబ్జా చేస్తున్న అక్రమార్కులు. తాళాలు పగలగొట్టి అక్రమంగా రేకుల షెడ్ ఏర్పాటు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరిన కాలేజీ సహాయ కార్యదర్శి కృష్ణారెడ్డి. రైతాంగంతో పాటు మైనార్టీల అభివృద్ధికి సీఎం కేసీఆర్ అలుపెరుగని కృషి. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని రైతు బీమా బాండ్ల పంపిణీలో కోరిన ఎమ్మెల్యే షకీల్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL. నమస్తే.